నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. భారతదేశంలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం కాక్రోచ్ జనతా పార్టీ. యువత మొత్తం కూడా జెన్జీ మొత్తం కూడా ఆ పార్టీ వైపు చూస్తూ ఉంది. ఆ పార్టీకి కూడా నిన్న మొన్నటి నుంచి కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. లక్షల మంది ఫాలో అవుతూ ఉన్నారు. అంశాన్ని తెరపై తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు గత కొద్దిసేపటి క్రితం కూడా ఆ పార్టీ యొక్క ఎక్స్ హ్యాండిల్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇండియాలో ఎక్కడ కూడా కనపడకుండా తీసివేయడం జరిగింది. చాలా అంశాలు ఉన్నాయి ఆ పార్టీ చుట్టూ. యువత కూడా ఆ పార్టీకి ఎందుకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు, నిరుద్యోగులందరూ ఆ పార్టీకి ఎందుకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఇంద్రానాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఎంతమంది యువత ఫాలో అవుతూ ఉన్నారు? ఎవరైతే సిజేఐ గారు సూర్యకాంత్ గారు ఏమన్నారంటే ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులు కాక్రోచ్ లాంటి వారని చెప్పేసి బహిరంగనే మాట్లాడడం జరిగింది. నిజంగా అవును, మేమందరం కూడా కాక్రోచ్లమే. ఎందుకంటే కాక్రోచ్లో ఒక ప్రత్యేకమైన విలక్షణమైన ఒక ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట కూడా సంచారం చేయగల శక్తి ఉంటుంది. మేము కూడా మీరు చీకట్లో ఏం చేస్తున్నారో, ఈ రాష్ట్రాన్ని చీకటి పాలు ఎట్లా చేస్తున్నారో అని తెలుసుకోవడానికే మేము కాక్రోచ్ జనతా పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు విధంగా యావత్ దేశంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా స్వాగతిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాము. ఇవాళ నిరుద్యోగులందరూ కూడా కాక్రోచ్లు మారిపోవడానికి గల కారణం మీరు కాదా? ఇలా వ్యవస్థలన్నీ కూడా అన్యాయం అయిపోయినాయి. ఇలా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఇలా కోర్టులు కావచ్చు, అదేవిధంగా వ్యవస్థలు కావచ్చు, విధానాలు కావచ్చు, అన్నీ కూడా అన్యాక్రాంతం చేసే ప్రయత్నం మీరు చేస్తలేరా? ఇలా గ్రూప్ 1 విషయాన్ని తెలుసుకోండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 విషయంలో ఇలా 150 క్వశ్చన్లు కూడా తయారు చేయలేని ఇలా రాజ్యాంగ వ్యవస్థ ఉంది, ఇలా టీజీపీఎస్సీ. ఆ 150 క్వశ్చన్లలో కూడా ఇలా 14 క్వశ్చన్లు తప్పులున్నాయి. ఆ 14 క్వశ్చన్లు తప్పులున్నాయని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్తే అక్కడున్న సిజేఐ గారు, సింగిల్ బెంచ్లో ఉన్న సిజేఐ గారు మాట్లాడతారు, మీరు చాలా లేటుగా వచ్చారు, ఇది డిలే అని చెప్పేసి కొట్టేయడం జరిగింది. మరి 6 నెలలు విన్నారు కదా మీరు. మరి మొదటి రోజే అనొచ్చు కదా, మీరు డిలే వచ్చారు, దీన్ని మీరు విచారించాలని మొదటి రోజు చెప్పొచ్చు కదా. ఈ మొదటి రోజు చెప్పకుండా ఇలా 6 నెలలు విని మాకు లాస్ట్కి ఒక మాది డిలే, మీరు లేటుగా వచ్చాం వల్ల దీన్ని కొట్టేయడం జరిగింది. సరే, ఎక్కడ న్యాయం జరగలేదు. దాన్ని మేము అదేవిధంగా సామాజిక న్యాయం కోణంలో కూడా మాకు అన్యాయం జరిగింది. GO 20 విషయంలో ఇలా ST SC పిల్లలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇలా డివిజనల్ బెంచ్కి వెళ్తే అక్కడున్న సిజేఐ గారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఇలా యూపీఎస్సీలో కానీ అదేవిధంగా ఎన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఇలా సామాజిక న్యాయం పాటిస్తున్నారు ప్రిలిమినరీ లెవెల్లో. కానీ ఇలా ప్రిలిమ్స్లో కూడా సామాజిక న్యాయం జరగట్లేదని చెప్పేసి మేము కేసులు వేస్తే ఇక్కడున్న సిజేఐ గారు ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ విని లాస్ట్కు మీరు డిలే వచ్చారు, లేటుగా వచ్చారని చెప్పేసి ఆ మాట ఏదో మొదటి రోజు చెప్పేస్తే అయిపోద్ది కదండి. మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందా? ఇలా న్యాయం జరుగుతుందా? ఇక్కడ ఉన్న రేపు జడ్జిమెంట్ రాబోతుంది, రేపు మాకు ఫేవర్గా రాకపోతుందని చెప్పేస్తే ఇలా రాత్రి ఈ ముఖ్యమంత్రి గారు సిజే గారిని కలవడం జరుగుతుంది. సాయంత్రం రేపు జడ్జిమెంట్ అనగంటే ఇవాళ నైట్ పోయి ఇలా సాయంత్రం పోయి ఇలా సిజేని గారిని కలవడం జరుగుతుంది. ఏమనుకోవాలి మరి? ఎట్లా చూడాలి దీన్ని? చూడండి, మీరు ఒకసారి ఆలోచించేయండి. ఇలా ప్రతి చోట ప్రతి వ్యవస్థలో కూడా ఇలా నిరుద్యోగులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ అన్యాయం జరుగుతుంది. ఇలా ప్రతి దాన్ని కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. అధికారంలో విధి విధానాలు చెప్పకుండా ఇలా మాకు అందరినీ, మా ప్రజలను కానీ మా నిరుద్యోగులను కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఇలా చీకటి పాలు చేస్తున్న వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఈ 50 సంవత్సరాల కాలంలో ఈ అధికారం అంటే స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరికి న్యాయం చేశారు? ఇవాళ చీఫ్ జస్టిస్ ఉన్నవారు ఇలా రిటైర్డ్ అయిపోయిన తర్వాత రాజ్యసభ సీట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళకి అనుకూలంగా ఇలా జడ్జిమెంట్ రాపించుకోవడం కోసం. ఇదే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఈ అంశం కూడా వారు పెట్టినటువంటి డిమాండ్స్లో అదొక అంశం ఉంది. ఏదైతే సిజేఐ ఉన్నారో వారి ఏదైతే రిటైర్మెంట్ తర్వాత వారికి పదవులు ఎక్కడ ఇవ్వద్దు, అట్లా పదవులు ఇవ్వకుండా కూడా రాజ్యాంగంలో తీసుకొస్తాం, అదొక అమెండ్మెంట్ తీసుకొస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. నిజంగా దీన్ని ఎట్లా ఇస్తారు? అదే చెప్తున్నా కదా, ఇలా చీఫ్ జస్టిస్ ఉన్న వారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవర్గా అనుకూలంగా కొన్ని ఆర్డర్స్ ఇచ్చి రాబోయే కాలంలో మేము రాజ్యసభ సీట్లు కావాలని చెప్పి ఆశిస్తున్నారు. మరి మీరేం న్యాయం చేస్తారు? మీరు మాట్లాడుతారు ఇలా మా గురించి. ఇలా మీరు ఇలా గౌరవప్రదమైన హోదాలో ఉండి ఇలా నిరుద్యోగులు కాక్రోచులు అని చెప్తున్న మీరు ఇలా పదవి అయిపోగానే ఇలా రాజ్యసభ సీట్లుగా మారిపోతున్నారు. మీరా మా గురించి మాట్లాడేది? ఇలా వాళ్ళ విధి విధానాలు చూసిన తర్వాత వాళ్ళు ప్రధానమైన 5 డిమాండ్లు పెట్టారు. మొదటి డిమాండు, ఎవరైతే చీఫ్ జస్టిస్గా ఉన్నవారు రాజ్యసభ సీటుకు పోనివ్వమని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో మహిళలకు 50% కూడా సీట్లు, పార్లమెంటు సీట్లు పెంచకుండా మేము 50% కేటాయిస్తామని చెప్పి చాలా మంచి పరిణామం. అది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మహిళలను అన్యాయం చేస్తున్నారు. ఇలా ఫ్రీ బస్సులు పెట్టి ఇలా ఏదో ఒక
ఉపాధి పెట్టి ఇలా స్త్రీలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి వ్యవస్థలు కావాలి. 50% సీట్లను కేటాయించడం కూడా చాలా మంచి విషయం. అదేవిధంగా ఇలా మీడియా ఛానల్స్ కావచ్చు, కొన్ని ప్రముఖమైన మీడియా ఛానల్స్ కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీడియా ఛానల్స్ కావచ్చు, ఇలా గ్రూప్ 1 విషయంలో అన్యాయం జరుగుతుంది, ఇలా నిరుద్యోగులు రోడ్ల మీద వచ్చారంటే చూపరు. వాళ్ళు కొంతమంది తొత్తులుగా మారిపోయి ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇలా ఆదాని అంబానీ ఇలా వాళ్ళు తొత్తులుగా మారిపోయి ఇలా మా విషయాలను కానీ ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో చెప్పడం కానీ చూపించడం కానీ జరగడం లేదు. అంటే వీళ్ళు వాళ్ళను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వ్యవస్థను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ రెండో నియమం పెట్టుకున్నది. అదేవిధంగా ఇవాళ ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఇలా అధికారం కోసమో, దాహం కోసమో, లేకపోతే డబ్బు కోసమో, లేకపోతే మంత్రి పదవి కోసమో వేరే పార్టీకి వెళ్ళిపోతున్నాడు. ప్రజల ఆశయాలను మర్చిపోయి వాళ్ళ ఆశలను తీసుకొని ఇలా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళను కూడా 20 సంవత్సరాలు కూడా బహిష్కరించే ప్రయత్నం కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్నది. అది కూడా మంచి విషయమే. అదేవిధంగా ఇవాళ మీరు చూడొచ్చు, ఎస్ఐఆర్ కూడా ఇవాళ అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా కూడా ఇలా ఎస్ఐఆర్ అని తీసుకొచ్చి ఇవాళ ఓటును ఇలా తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎవరైతే తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే చీఫ్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో వాళ్ళని ఊపా చట్టం కింద శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదైతే కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ సిద్ధాంతాలు ఇలా తెలంగాణ నిరుద్యోగులకు, అదేవిధంగా యావత్ దేశంలో నిరుద్యోగులకు ఇలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ విధి విధానాలు నచ్చి ఆ పార్టీని కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వాగతిస్తున్నాం. అంటే ఇలాంటి మూమెంట్ తెలంగాణలో కూడా రావాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా రాజకీయ సమీకరణాలు ఉన్నాయి, పార్టీలు మారుతూ ఉంటారు. ఈరోజు నిరుద్యోగుల కోసం సపోర్ట్ చేసినటువంటి వారు నెక్స్ట్ అదే పార్టీలోకి వెళ్ళి నిరుద్యోగులను కొద్దిగా సద్దుమణించేటువంటి పరిస్థితిని కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపు మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న మొన్నటి దాకా మీ లైబ్రరీ దగ్గరికి వచ్చి మాట్లాడిన నాయకులు కూడా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారు. సో ఇట్లాంటి మూమెంట్ తెలంగాణలో అవసరం ఉందంటారు. యాక్చువల్లీ జంజడ్ ఉద్యమం అనేది తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది జంజడ్ ఉద్యమంలోనే. ఇలా నిరుద్యోగులు అందరూ కూడా కాళ్ళకు బల్పాలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇలా జంజడ్ ఉద్యమం ఎక్కడో మనం గుర్తిస్తున్నాం, కానీ మన రాష్ట్రంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇలా నిరుద్యోగులు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇలా ఊళ్ళలో కానీ, ఇలా గ్రామాల్లో కానీ, పంచాయతీలో కానీ ఎక్కడైనా కూడా ఇలా నిరుద్యోగులు తలుచుకుంటే, ఇలా యువత తలుచుకుంటే ఇలా ప్రభుత్వాలు మారిపోతున్న విషయం ఇలా టీవీకే ప్రభుత్వం నిదర్శనంగా మారిపోయింది. మీరు పక్క రాష్ట్రంలో చూసే ఉంటారు టీవీకే ప్రభుత్వం. ఇలా టీవీకే ప్రభుత్వం రావడం ప్రధాన కారణం యువతను ఆకట్టుకున్నారు. ఇలా వాళ్ళు ఇలా సీఎం పదవిలో కూర్చున్నారు. ఇలా తెలంగాణలో జంజడ్ ఉద్యమం రావాల్సిందిగా ఆల్రెడీ వచ్చింది. రాబోయే కాలంలో కూడా మా ఉద్యమాలు చాలా ఉధృతంగా ఉంటాయి. ఈ ప్రభుత్వాల మీద వీళ్ళు చేసే ప్రతి చీకటి కోణం, ప్రతి కుంభకోణం కూడా మాకు తెలిసే అవకాశాలు ఉంటాయి. ప్రతి చోట కూడా వీళ్ళని ఎక్కడ అణచివేయాలో అక్కడ అణచివేస్తామని చెప్పేసి మేము మీడియా ముఖంగా చెప్తున్నాను. అయితే కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మరొక డిమాండ్ ఏంటంటే నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత అక్కడ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ బర్తరఫ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఉన్నటువంటి పాత నోటిఫికేషన్లు ఇప్పుడు మీకు ఇచ్చినట్టు చెప్పుకుంటూ దాదాపు 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇక్కడ విద్యాశాఖ మంత్రి యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీట్ 18 సార్లు పేపర్ లీక్ అయిపోయింది. ఒక్కసారి లీక్ అయిందంటే సరే వ్యవస్థలో లోపాలు ఉన్నాయనుకోవచ్చు. 18 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం కోసమో, లేకపోతే వాళ్ళకి అవసరమైన వాళ్ళకు ఇలా ఇచ్చుకోవడం కోసమో ఇలా పేపర్ లీక్ అవుతున్నాయి. ఇలా 18 సార్లు లీక్ అవడం అంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధలు, పిల్లల యొక్క తల్లిదండ్రుల బాధలు, ఆవేదనలు, వాళ్ళకు వచ్చే జీతాలు, ఎన్నిసార్లు కోచింగ్ తీసుకుంటారు, ఎన్నిసార్లు వాళ్ళు ఇలా కోచింగ్ సెంటర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు మా పొజిషన్లో ఉండండి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కూడా 18 పేపర్ లీక్ చేసింది. ఇలా ఎంసెట్ పేపర్లు కూడా లీక్ అయినాయి. ఎవరైనా ఇలా ఎంసెట్ పేపర్ లీకుల గురించి 18 పేపర్ లీకుల గురించి మాట్లాడితే మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అదేవిధంగా వీళ్ళకు ఎవరు భరోసా కల్పిస్తారు? ఇన్నిసార్లు లీక్ అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ ఎవరు భరోసా కల్పించే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేరు. ఇలా విద్యాశాఖ మంత్రి ఉన్న వ్యక్తి కేంద్రంలో ఆయన మాట్లాడాడు. ఇలా రాష్ట్రంలో ఉన్న వీళ్ళు కూడా మాట్లాడారు. ఇలా రాష్ట్రంలో నిరుద్యోగులు నోటిఫికేషన్ లేక ఇవాళ దిల్సుఖ్నగర్లో, అశోక్నగర్లో ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. మేము ఎక్కడ కూడా మాకు కావాల్సిన మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినది, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, నిరుద్యోగ వృత్తి, మేము అదే అడుగుతున్నాం. మీకు కావాలని మాకు పదవులేం అడగట్లేము. ఇలా ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు అడగట్లేము. మాకు కావాల్సింది మీరు ఎన్నికల మేనిఫెస్టో ఏదో పెట్టారో అదే కావాలని చెప్పి ఇలా క్వశ్చన్లు చేస్తుంటే ఇలా మా మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే సూటి అడుగుతున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం కూడా వస్తే ఎవరైతే మమ్మల్ని అణిచివేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదంతో మేము బయలుదేరే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి పార్టీని మేము స్వాగతిస్తున్నాము. ఇది ఇంద్రనాయక్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే
కాక్రోచ్ జనతా పార్టీ ఉందో అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా అట్లాంటి పార్టీ వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి పార్టీ రావాలి. సో అట్లాంటి పార్టీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు పని జరుగుతుంది కాబట్టి అక్కడ విద్యాశాఖ మంత్రి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడో దానికంటే దీనంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విద్యాశాఖ మంత్రి పనితీరు మార్చుకోవాలి. అదేవిధంగా వారు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. సో మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఆ పార్టీ నిరుద్యోగులందరం కూడా ఆ పార్టీకి అండగా నిలబడతాం. ఒకవేళ ఆ పార్టీ రాష్ట్రంలోకి వస్తామంటే కూడా ఆ పార్టీని ఈ రాష్ట్రంలో కూడా స్వాగతిస్తాం కూడా చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికైతే దాదాపు 13 మిలియన్ల వరకు కూడా ఫాలోవర్స్ సంపాదించుకుంది ఇన్స్టాగ్రామ్లో. చూద్దాం మరి రానున్నటువంటి రోజుల్లో ఇంకెంత సంపాదించుకుంటుందో. మరి జనాల ఆదరణ మాత్రం చాలా బీభత్సంగా కనిపిస్తూ ఉంది. యువత మొత్తం కూడా కాక్రోచ్ జనతా పార్టీ చుట్టే ఉన్నారు. చూద్దాం మరి ఏ విధంగా మరి ఈ పార్టీ యొక్క మనుగడ సాగుతుంది. ఇప్పటికైతే ట్విట్టర్ పేజ్ని అయితే వాళ్ళు హ్యాక్ చేయడం జరిగింది. మరి ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క పరిస్థితి ఏందో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ హైదరాబాద్.